బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తి కావస్తుంది. ఎన్నికలకు ఇంకా 3 ఏళ్ల టైం ఉంది. మరో ఏడాది గడిస్తే కానీ ఎన్నికల హీట్ అనేది మొదలు కాదు. అయితే జగన్ పార్టీ ఇప్పటి నుంచే ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యూహ రచన మొదలుపెట్టినట్లు ఈ విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. వచ్చే ఎన్నికల కోసం వైఎస్ఆర్సీపీ 3 ప్రధాన వ్యూహాలను సిద్ధం చేసుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానికి అమరావతికి కేంద్రం ఇటీవల చట్టబద్ధత కల్పించినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఆ సమయంలోనే జగన్ మావిగన్ అంటూ సరికొత్త ప్రతిపాదననైతే తీసుకువచ్చారు. ఇక మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు పరిధిలో 110 కిలోమీటర్ల మేర అయితే రాజధాని ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఆయన సూచించారు. ఇక మావిగన్ కోసం, అమరావతి కోసం చేసే ఖర్చులో 10% ఖర్చు పెట్టినా కూడా చాలని ఆయన తెలియజేశారు. వాస్తవానికి జగన్ అధికారంలో ఉన్నప్పుడు 3 రాజధానులంటూ ఎవరు ఊహించని ప్రతిపాదనను తీసుకువచ్చారు. అయితే అమరావతిని నామమాత్ర రాజధానిగా ఉంచాలనేది మాత్రం ఆయన ఆ విధంగా మాట్లాడారు. మరి కానీ ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని ఎదుర్కోవాల్సి వచ్చింది. దీంతో వచ్చే ఎన్నికల నాటికి పుంజుకోవడం కోసం అయితే జగన్ మావిగన్ ప్రతిపాదనను తీసుకువచ్చారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. అమరావతి కారణంగా గుంటూరు, కృష్ణా జిల్లాలు కూడా కూటమికి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. మరి ఇది వైసీపీకి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే జగన్ వ్యూహాత్మకంగా మావిగన్ ప్రతిపాదన అయితే చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. వచ్చే 3 ఏళ్లలో కూడా అమరావతిలో ఆశించిన మేర అయితే అభివృద్ధి సాధ్యం కాకపోతే తాను చెప్పినట్లుగా అయితే మావిగన్ ప్రాంతాన్ని రాజధానిగా చేసి ఉంటే బాగుండేది అని చెప్పేసి ఇక ఆయన ఆ విధంగా మాట్లాడడానికి కూడా అవకాశం ఉన్నట్లుగా అయితే తెలుస్తూ ఉంది. అలా జరగకపోయినా కూడా కృష్ణా, గుంటూరు జిల్లాలో తనకంటూ ఒక ఓటు బ్యాంకును అయితే కాపాడుకోవడానికి జగన్కు మావిగన్ ప్రతిపాదన అయితే ఉపయోగపడే అవకాశం ఉంది. ఇక వైసీపీ దృష్టి సారిస్తున్న రెండో అంశం కాపులను తమ వైపు తిప్పుకోవడం. అంబటి రాంబాబు అరెస్టు ఎపిసోడ్తో పాటుగా కూడా పేర్ని నాని, బొత్స లాంటి కాపు నేతలు హైలైట్ అవుతుండటం ఈ వ్యూహంలో భాగమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. ఏపీ ఎన్నికల్లో గెలుపోటములనైతే డిసైడ్ చేయడంలో కాపు సామాజిక వర్గానిది కీలకమైనటువంటి పాత్ర అని చెప్పుకోవచ్చు. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కారణంగా అయితే వీరు పూర్తిగా కూటమి వైపు మొగ్గు చూపారు. వచ్చే ఎన్నికల నాటికి ఇక కాపులనైతే తమ వైపు తిప్పుకుంటే టీడీపీ కూటమిని ధీటుగా అయితే ఎదుర్కోవచ్చుననేది కూడా వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇటీవల జైలుకు వెళ్లి వచ్చినటువంటి అంబటి రాంబాబును జగన్ పరామర్శించగా ఇక అంబటిని కాపు నేత అని చెప్పేసి అయితే వైసీపీ సంబోధించడం కూడా గమనార్హమే అని చెప్పుకోవచ్చు. ఇక వైసీపీలోని కాపు నేతలు టీడీపీ కాపులకైతే వ్యతిరేకమని, కాపులంతా కూడా ఏకం కావాలని పదే పదే కూడా పిలుపునివ్వడం అయితే ఆ వ్యూహంలో భాగమే అనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఇక మరి వైసీపీ దృష్టి సారిస్తున్నటువంటి మూడో అంశం క్రైస్తవులను తమ వైపు తిప్పుకోవడం. ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల వంటి అంటే ఆయన మరణం పట్ల క్రైస్తవుల్లో ఇప్పటికీ అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. అయితే మరి ప్రవీణ్ పగడాల మరణం కుట్రేనని చెప్పేసి ఇక జీవి హర్షకుమార్ లాంటి నేతలు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. మరి ఏదైతే టీడీపీ బీజేపీతో పొత్తులో ఉండటం, ఇక పవన్ కళ్యాణ్ సనాతన వాదాన్ని ఎత్తుకోవడంతో అయితే క్రైస్తవులు తమ వైపు మొగ్గు చూపుతారనే అంచనాలో కూడా వైసీపీ ఉంది. అయితే ఇటీవల ఎవరైతే ఆకివీడులో జరిగినటువంటి ఘర్షణలు కూడా ఇక క్రిస్టియన్లను మరింత సంఘటితం చేసే ఏదైతే వారంతా కూడా వైసీపీ వైపు మళ్ళీ అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి కూటమి ప్రభుత్వం క్రిస్టియన్లకైతే వ్యతిరేకమనే భావనను స్ప్రెడ్ చేసేందుకైతే చాలా శక్తులు అయితే ప్రయత్నిస్తూ ఉన్నాయి. ఇందులో వైసీపీ ప్రమేయం ఉందని కూడా చెప్పలేం. కానీ క్రిస్టియన్లను అయితే తమ వైపు తిప్పుకోవడానికి రాష్ట్రంలోని పరిస్థితులు అయితే వైసీపీకి అనుకూలంగా మారుతున్నాయనేది మాత్రం ఖచ్చితంగా చెప్పవచ్చు.
జనాభా పరంగా అతిపెద్ద సామాజిక వర్గమైనటువంటి కాపులను సాధ్యమైనంత వరకు కూడా తమ వైపు తిప్పుకోవడం, ఇక గణనీయమైనటువంటి సంఖ్యలో ఉన్నటువంటి క్రిస్టియన్ల ఓట్లను గంపగుత్తుగా తమకు పడేలా చేసుకోవడం, మావిగన్తో ఇక కృష్ణా గుంటూరు జిల్లాలలో తిరిగి పట్టు సాధించడం ద్వారా అయితే వచ్చే ఎన్నికల్లో అధికార పార్టీని ధీటుగా అయితే ఎదుర్కోవచ్చు అనేది మాత్రం వైసీపీ వ్యూహంగా కనిపిస్తోంది. ఇక ఏపీ రాజకీయాలను నిశ్చితంగా పరిశీలిస్తున్న వారందరూ కూడా చెప్తున్న మాట కూడా ఇదే.